ఒక ఆరాధన పాట పాడుకొని మన యాక్టివిటీస్ జక్కయ్య అని అతను ఉండేవాడు అనమాట. సో ఆ జక్కయ్య ఏం చేశాడంటే యేసుక్రీస్తుని చూడాలనుకున్నాడు. సో ఇప్పుడు మీకు ఆ డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి విధంగా దాంట్లో జక్కయ్య ఎవరో చెప్పండి. ఎందుకు చెప్పారు, ఎట్లా చెప్పారు చెప్పండి. ఎందుకంటే జక్కయ్య ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ బాబు పేరు ఏం పేరో తెలుసా? రాజ్ కుమార్. ఏం పేరు? బాబు పేరు? అక్కడ ఎవరున్నారు? పాపము లేదా సాతాను కదా. అంటే రాజకుమార్ని ప్రపంచంలో వేరే దేశానికి వెళ్ళి సువార్తను ఇతరులకు యేసు గురించి చెప్పడం అన్నమాట. వారిని ఏమంటారు? మిషనరీ అని అంటారు. మిషనరీ అంటే అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. మిషనరీ అంటే అర్థం ఏంటి? పంపబడిన వారు అని అర్థం. సరే, ఇప్పుడు మన చేతిలో బైబుల్ ఉంది కదా, ఉందా? అందరికి చూపించండి సార్. వాక్యపు వెలుగులో నడచెదం, జీవపు బాటలో వెళ్ళెదం. వాక్యపు వెలుగులో నడచెదం, జీవపు బాటలో వెళ్ళెదం. సత్యవాక్యమే మనకు దీపము, నిత్య జీవము మనకు చూపును. సత్యవాక్యమే మనకు దీపము, నిత్య జీవము మనకు చూపును. నిత్యము లోకమందు వెలుగుచుండెను, నిత్యము లోకమందు వెలుగుచుండెను. వాక్యపు వెలుగులో నడిచెదం, జీవపు బాటలో. ముందుకు సాగవలన ప్రభువా, అనేక విషయముల ద్వారా ఆయన ప్రభువా మీరు నేర్పిస్తూ వస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రం ప్రభువా. ఈ దినంలో కూడా ప్రభువా పిల్లలందరినీ మీ దయగల సమర్పించుకొని వచ్చినాం ప్రభువా. నేర్పించబడుతున్న ప్రతి ప్రభువులను ప్రభువా ఉదయకాలము, మధ్యాహ్నము, యేసే నా కన్నులు తెరిపించాడని చెప్పేసి అతని ఆత్మలో అతను ఏం చేశాడంటే అతనికి ఆత్మనేత్రాలంటే ఇందులో వెలుగు అంటే ఏంటి? ఇక్కడ చెప్పబడిన వెలుగు ప్రభు అయిన యేసుక్రీస్తు. యాక్షన్ సాంగ్ వచ్చిందా మీకు? यीशु को पाया, उसने अपना जीवन दिया, उसने पाया नया जीवन, स्वर्ग राज का वारिस बना. जैसे निकोदेमुस यीशु को पाया, उसने अपना जीवन दिया, वैसे हम भी यीशु को पाया.